సినీ నటుడు కమల్ హాసన్ గౌతమిల బంధానికి కాలం చెల్లింది. ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. 13 ఏళ్ల పాటు సాగిన తమ సహజీవనానికి వీడ్కోలు పలుకుతున్నట్లు గౌతమి ప్రకటించారు. ఈ 13 సంవత్సరాల్లో కమల్ హాసన్ నుంచి ఎన్నో నేర్చుకున్నానని గౌతమి తెలిపారు. తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు రాకముందే కమల్ తన కలల హీరో అని గౌతమి కొనియాడారు. కమల్కు మరిన్ని విజయాలు రావాలని ఆమె ఆకాంక్షించారు. గౌతమికి పలు విపత్కర సందర్భాల్లో కమల్ అండగా నిలిచారు. కమల్తో సహజీవనానికి ముందు గౌతమి వ్యాపారవేత్త సందీప్ భాటియాను 1998లో పెళ్లాడారు. వీళ్ళిద్దరికీ పుట్టిన కూతురే సుబ్బులక్ష్మి. పెళ్లైన మరుసటి ఏడాదే భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 2003 నుంచి కమల్తో సహజీవనం చేశారు. తెలుగులో విచిత్ర సోదరులు చిత్రం నుంచి కమల్ గౌతమిల స్నేహం చిగురించింది. తమ సహజీవనం గురించి గతంలో వీరు మాట్లాడుతూ వివాహ బంధంపై తమకు అంత విశ్వాసం లేకపోవడం వల్లే సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. 35 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్కు గురైన గౌతమి అతి కష్టం మీద ఆ వ్యాధిని జయించారు. ఆ సమయంలో ఆమెకు కమల్ తోడుగా నిలిచారు.